వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం బుక్ సిరీస్లో ఉన్నాం కదా. మనం ఆ సిరీస్లో డే 5 and 6 చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి అయితే చూద్దాం. మేడం ఇదేంటి డే 1 డే 2 అలా చెప్తున్నారు కదా, 5 6 కలిపి చెప్తున్నారు ఏంటి? బుక్లో అలానే ఇచ్చారు, నాకు దీన్ని స్ప్లిట్ చేయడం ఇష్టం లేకంటే ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం. మీ దగ్గర కూడా విజయకేతనం బుక్ ఉంటుంది, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని చెప్పేసి బుక్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే చెప్తున్నాను. మీ ఎవరికైనా ఈ నోట్స్ హ్యాండ్ రిటర్న్ ఈ నోట్స్ మొత్తం ఎవ్రీ క్లాస్ ఉంటుంది. ఇవన్నీ మీకు పీడిఎఫ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డే 1 నుంచి డే 60 వరకు కూడా కంటిన్యూస్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఇదైతే నేర్చుకుందాం. చూడండి ఫస్ట్ వన్. ఓకే, మనకి ఎప్పుడు ఇచ్చినా ఫస్ట్ దాంట్లో ఏమిస్తారు? క్లాస్ ఇంటర్వెల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. సో ఆన్సర్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూడండి ఒకసారి. ఫైండ్ ద మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో స్టాటిస్టిక్స్ నుంచి చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి ఫైండ్ ద మీన్ అని వదిలేస్తే మీన్ని మనం మనకి నచ్చిన మెథడ్లో ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం, అయిపోతుంది. లేదు ఫైండ్ ద మీన్ బై యూజింగ్ అని పర్టికులర్ మెథడ్ అనేది మెన్షన్ చేస్తే మాత్రం ఆ మెథడ్లోనే చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను, F5 ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. ఇవి రెండు క్వశ్చన్లో ఉన్న వాల్యూసే. జస్ట్ 100 to 154, 100 to 154, 150 to 200 5, 200 to 250 12, 250 to 300 is 2, 300 to 350 is 2. ఓకే, ఫ్రీక్వెన్సీ రాశాను. వాట్ ఈస్ ద ఎక్స్ఐ వాల్యూ? ఈ ఎక్స్ఐ వాల్యూ ఏంటి అంటే మిడ్ వాల్యూ అమ్మ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ఐ వాల్యూ? మిడ్ వాల్యూ. ఈ మిడ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 100కి 150కి మధ్యలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మిడ్ వాల్యూ అవుతుంది. ఓకే, ఆ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. ఎక్స్ఐ ఈక్వల్ టు అప్పర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్పర్ లిమిట్? ఈ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి అప్పర్ లిమిట్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి లోవర్ లిమిట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసుకోవచ్చు మనం దాన్ని 150 ప్లస్ 100 బై 2, సో 250 బై 2. ఎవరైనా వస్తే ఆన్సర్ ఈజీగా 125 రాయొచ్చు, లేదు అనుకుంటే డివిజన్ చేద్దాం 250. ఓకేనా, ఫస్ట్ 1 టైమ్ 2 0, 5ని డౌన్ చేశాను, 2 times 4 రిమైండర్ 1, 0ని డౌన్ చేసుకున్నాను 5 times 10. ఓకే, డివిజన్ అర్థమైందా? ఎంత వచ్చింది ఆన్సర్ నాకు? 125. ఓకే, ఇదే సేమ్ మెథడ్ నేను ప్రతిసారి ఫాలో అయ్యాను అనుకో, నాకు ఎగ్జామ్లో టైం సరిపోతుందా? కన్ఫామ్గా సరిపోదు. సో ఇక్కడ హైట్ డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేయండి. హెచ్ ఈక్వల్ టు 50, క్లాస్ హైట్ ఎంత ఉంది? డిఫరెన్స్ 50 ఉంది. సో యాడ్ 50, 125కి 15 యాడ్ చేయండి, 175. వెరీ గుడ్, వచ్చిందా? ఇప్పుడు 175కి 15 యాడ్ చేయండి, 225. దీనికి 15 యాడ్ చేస్తే 275, యాడ్ 50 మీన్స్ 325. ఓకే అమ్మాయిసా, ఎక్స్ వాల్యూ అంటే మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాము. ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ చేసామనుకో ఏం చేస్తాము? F5 ఇంటూ XI, ఇవి రెండు మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఓకే, వెల్ అండ్ గుడ్, నీకు మ్యాథ్స్ బాగా వచ్చు, నువ్వు ఇంత పెద్ద 275తో 325తో మల్టిప్లికేషన్స్ చేయగలవు. మరి చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ DI మెథడ్కి వెళ్దాం. ఈ DI మెథడ్ ఏంటి? అజ్యూమ్డ్ మెథడ్ అంటే ఏంటి? మనం DI మెథడ్ యూస్ చేస్తాం. ఈ DI వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే XI మైనస్ A. ఓకే, ఎక్స్ఐ అంటే ఇక్కడ మీరు బాక్స్లో ఒక లైన్ రాశారు మేడం, ఇది ఎక్స్ఐ. ఏ వాల్యూని ఎక్కడి నుంచి తీసుకోవాలి? మ్యాక్సిమం మనకి మిడిల్లో ఉన్నది ఏ వాల్యూ తీసుకుంటాం. మేడం నేను చేస్తున్న సమ్లో ఇక్కడ నాకు 375 కూడా ఉంది, 6 ఉన్నాయి. ఇప్పుడు మిడిల్లో 275 ఉంది, 225 ఉంది. నేను దేన్ని ఏ తీసుకోవాలి? అప్పర్ వాల్యూనే ఏ తీసుకోవాలి. అదేంటి మేడం లోవర్ వాల్యూని తీసుకుంటే రాదా? వస్తుంది, కన్ఫామ్గా ఆన్సర్ అనేది వస్తుంది. కానీ మ్యాక్సిమం పై వాల్యూనే తీసుకుంటాం మనం. అది ఎందుకు తీసుకుంటాము? ఇప్పుడు నేను పై వాల్యూనే తీసుకుంటామని చెప్పేసాం అనుకోకి, పై వాల్యూనే తీసుకోవాలి. కానీ ఎందుకు తీసుకుంటాం అనేది కూడా తెలియాలి కదా మనకి. ఎందుకంటే పైన ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా, నెగిటివ్ వాల్యూస్ని తగ్గించుకోవడం కోసం పైది తీసుకుంటాం. వెల్ అండ్ గుడ్, ఆడ్ నెంబర్ వచ్చిందంటే కనుక మిడిల్ వన్లో మనం తీసుకుంటాము, ఇంకా మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇక్కడ ఎక్కడైతే నేను ఏ వాల్యూ తీసుకున్నానో దానికి ఆపోజిట్లో, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో ఏం రాస్తాను? 0. ఓకేనా, ఇక్కడ ఏమన్నాను చెప్పాను నేను? XI మైనస్ A. XI వాల్యూ ఎంత? 125 మైనస్ 225, ఇట్స్ మైనస్ 100. నెక్స్ట్ 175 మైనస్ 225, ఇట్స్ మైనస్ 50. 275 మైనస్ 225, ఇట్స్ ప్లస్ 50. 335 మైనస్ 225, ఇట్స్ 100. మేడం ఇన్ని మైనస్లు చెయ్యాలా? సో
సో ఇలా మనం మైనస్లు చేయడానికట ఆ టైంకి మనం ఎంతో కొంత టెన్షన్లో ఉంటాం. కన్ఫామ్గా టెన్షన్ ఉండదు, టెన్షన్ పడద్దు అని నేను చెప్పను, టెన్షన్ ఉంటుంది. సో మనం ఈజీగా కదా చెయ్యాలి. ఇప్పుడు క్లాస్లో చెప్పిన సమ్ వదిలేసి నేను యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నాను, మీరు ఇంకొంచెం ఈజీగా చెప్తారనే కదా మేడం నేను యూట్యూబ్లో చూస్తున్నాను, నువ్వే కదా ఎవరైనా అందుకే చూస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే డిఐ మెథడ్ అనగానే ఇక్కడ ఏ తీసుకున్నాం కదా దానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో 0 రాయండి. మన క్లాస్ డిఫరెన్స్ ఎంత ఉంది, 50 ఉంది. క్లాస్ డిఫరెన్స్ ఎంత ఉంటే ఆ టేబుల్ని పైకి మైనస్లతో కిందకి పాజిటివ్లతో రాయండి. ఇక్కడ హెచ్ ఎంత 50, సో -50 -100 ఇంకొక నెంబర్ ఉంటే ఎంత వస్తుంది, ఎగ్జాక్ట్లీ -150. కిందకి పాజిటివ్ వాల్యూస్ 50 100 150 ఇంకో నెంబర్ ఉంటే 200 అలా. ఓకేనా? ఓకే. ఇప్పుడు యూఐ మేడం డిఐ మెథడ్తో సమ్ చేసేయచ్చు కదా, అంటే అజ్యూమ్డ్ మెథడ్లో సమ్ చేసేయచ్చు కదా. 4 × 100 400 5 × 50 250. నాకు మల్టిప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి, నాకు అన్ని మల్టిప్లికేషన్స్ రావన్నమాట. నెక్స్ట్ యూఏ మెథడ్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడైతే ఏ తీసుకున్నామో దానికి ఆపోజిట్లో 0 తీసుకుంటాము. యూఐకి కూడా ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా అంటే xi - a/h. సో ఇక్కడ నాకు వాల్యూ ఎంత వచ్చింది, -100. 100/h అంటే ఎంత, 50. సో ఇట్స్ -2 /50 ఇట్స్ ఎంత, -1 /50 0 /50 1 /50 ఇట్స్ 2. అర్థమైందా? యూఏ వాల్యూస్ ఎలా వచ్చినాయి, xi - a/h. అదర్వైజ్ DI/h అని కూడా చెప్తారు కొన్ని స్కూల్లో, మనకి DI/h అని కూడా చెప్తారు. మళ్ళీ అక్కడ మనం DI ఫార్ములా కూడా మెన్షన్ చేయాలి. DI అంటే ఏంటి, ఎందుకని xi - a. అదే ఇంకొకసారి మెన్షన్ చేస్తాం. మేడం ఇన్ని డివిజన్లు చెయ్యాలా, ఇక్కడ ఎడిషన్లు సబ్ట్రాక్షన్లే చేయలేకపోతున్నాం అనే కదా యూఏ మెథడ్కి వచ్చాము. చెయ్యొద్దు. ఓకేనా? చెయ్యొద్దు. ఏ వాల్యూ ఎక్కడైతే ఉందో దాని ఆపోజిట్లో 0 రాయండి. పైకి -1 to 3 కిందకి +1 to 3. ఇక్కడ టేబుల్ చెప్పారు కదా మేడం, ఇక్కడ అంతా టేబుల్ చేయాల్సిన, టేబుల్ అంటే బాక్స్ కదమ్మా, టేబుల్ అంటే మనకి అక్కడ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఉంటాయి కదా, 2 టేబుల్ 3 టేబుల్. అలాగే ఇక్కడ డిఫరెన్స్ 50 ఉంది కాబట్టి 50 టేబుల్ చేసాం మనం. ఇక్కడ ఇంకా అవేమీ అవసరం లేదు. యూఐకి పైకి -1 to 3 రాయండి, కిందకి +1 to 3 రాయండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి, ఈజీగా అయిపోతుంది. 4 2s are 8 5 1s are 5 12 0s are 0 2 1s are 2 2 2s are 4. ఇప్పుడు ఎడిషన్, ఈ ఎడిషన్ దగ్గరికి వచ్చేసరికి మనం మిస్టేక్స్ రాసేస్తాం. ఇది అక్కడ వరకు కరెక్ట్గా చాలా నీట్గా చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి మిస్టేక్స్ చేసేస్తాం. ఇదంతా -13. నెక్స్ట్ వచ్చేసి 2 + 4 6. ఆన్సర్ ఈజ్ -7. అర్థమైంది ఎలా చేశాను? ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేసి సైనస్ మైనస్ ఉంచేసాను, సైన్. ఈ రెండింటిని యాడ్ చేశాను, వాటిని సబ్ట్రాక్షన్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు మెయిన్ ఫార్ములా ఏంటి, x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. a ఈక్వల్ టు 225, h ఈక్వల్ టు 50, సిగ్మా fi ఈక్వల్ టు 25, సిగ్మా fi ui ఈక్వల్ టు -7. మనం సమ్ మొత్తంలోనే పడి సిగ్మాని యాడ్ చేయడం మర్చిపోయాం. ఓకేనా? సరే, యాడింగ్ ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. 4 + 5 9 9 + 12 కొంచెం కష్టంగా ఉంది కదా, ఆడ్గా కూడా ఉంది కదా. ఓకే. 12 + 2 14 + 2 16 + 4 20. ఇంకా నేను డాట్ పెట్టింది ఏముంది, +5 25. ఇంకా మీకు యాడింగ్లో కొంతమంది చాలా తోపులు ఉంటారు, అబకాస్ నేర్చుకున్న వాళ్ళు కట్ట అయితే ఇంకా చాలా స్పీడ్గా చేస్తారు. యాడింగ్ మీరు ఎలా చేసుకున్నా కరెక్ట్గా ఇంకొకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి, ఎందుకంటే దాంతో వాల్యూ మొత్తం చేంజ్ అయిపోతుంది ఏవేం చిన్న మిస్టేక్ జరిగినా. ఓకేనా? మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఏ వాల్యూ తీసుకున్నాను, 225, హెచ్ 50, సిగ్మా fi 25, సిగ్మా fi ui -7. సో వాల్యూస్ అన్నింటినీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా. 225 + -7/25 ఇంటూ 50. 25 50ని 2 times క్యాన్సిల్ చేస్తుంది. సో ఇట్స్ 225 + -7 ఇంటూ 2 7 2s are 14. ఇప్పుడు 225లోంచి 14ని సబ్ట్రాక్షన్ చేస్తాం, మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 211. దేర్ఫోర్ మీన్ x బార్ ఈక్వల్ టు 211. మీకు ఇంకా ఈ సమ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇది కాదు ఈ చాప్టర్లో వేరే సమ్ మీకు డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి కానీ యూట్యూబ్లో నా వీడియోకి కానీ మీరు కామెంట్ చేయండి, నేను మీకు కన్ఫామ్గా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైండ్ ద మీన్ అండ్ అప్రోప్రియేట్ మెథడ్. సో ఇక్కడ కూడా మెథడ్ మన ఇష్టమే వదిలేశాడు, సో మనం ఏ మెథడ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ నోట్ చేశాను, ఫ్రీక్వెన్సీ. ఈ 2 lines అనేవి నాకు సమ్లోనే వచ్చేసాయి, వీటిని మొత్తం యాడ్ చేసుకున్నాను. యాడింగ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 12 + 8 20, నెక్స్ట్ 14 + 6 20, 20 + 20 40, 40 + 10 50.
ఓకేనా. మనం ఇందాక ఆల్రెడీ డాట్స్ పెట్టాం కదా, ఇప్పుడు జస్ట్ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉందని టిక్ చేశాను అంతే. ఫస్ట్ ఏం చేశాను, 12 + 8 చేశాను, 20 వచ్చింది నాకు. నెక్స్ట్ 14 + 6 చేశాను, 20 వచ్చింది. 20 + 20 40. నెక్స్ట్ 10 చేశాను, 50. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ఐ వాల్యూస్ తీసుకోవాలి. ఎక్స్ఐ వాల్యూస్ అంటే ఏం చెప్పాను నేను, మిడ్ వాల్యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ఐ వాల్యూ, మిడ్ వాల్యూ. సో 500కి 520కి మధ్యలో ఉన్న వాల్యూ 510. మేడం అలా ఎలా చెప్పేస్తారు, ఇంతకడ సమ్లో ఫార్ములా చెప్పారు, అక్కడ 50 నెంబర్స్ డిఫరెన్స్ ఉంది కదమ్మా. సేమ్ మళ్ళీ ఎక్స్ఐ = అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. సో 520 + 500/2, దట్ మీన్స్ 1020/2. 2 టేబుల్ 10 అని 5 టైమ్స్, 2ని 1 టైము 0. ఓకేనా. సో ఆన్సర్ ఎంత, 510. లేదు మాకు డివిజన్ మెథడే అర్థమవుతుంది అంటే కనుక నేను డివిజన్ మెథడ్ చేస్తాను. చూడండి, 2020 5 టేబుల్ 2 టైమ్స్ 10. నెక్స్ట్ 2ని డౌన్ చేశాను, 1 టైము 2 0. 0ని డౌట్ చేసుకున్నాను, 0 టైమ్స్ 0. సో 510. సో మిడ్ వాల్యూ 510. మేడం మీరు నాకు ఇక్కడ తెలుసు యాడ్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఏ వాల్యూని యాడ్ చేయాలి, ఇక్కడ హెచ్ క్లాస్ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో హెచ్ వాల్యూని యాడ్ చేయాలి. హెచ్ ఎంత ఉంది, 20. 510 + 20 530. 530 + 20 550 + 20 570 + 20 590. మిడిల్లో ఉన్న వాల్యూ ఏకి ఎదురుగుండా 0 తీసుకోవాలి. నేను యూఐ మెథడ్ యూజ్ చేస్తున్నాను, అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి పైకి -1 2 3 రాయాలి, కిందకి +1 2 3 రాయాలి. అమ్మా ఈ కాలం వరకు చూసుకోకుండా రాస్తాం అంతేనా, వెరీ గుడ్. నెక్స్ట్ 12 2s are 24, 14 1s are 14, 8 0s are 0, 6 1s are 6, 10 2s are 20. ఇప్పుడు యాడింగ్, -24 -14 -38. 20 + 6 26. సో ఆన్సర్ ఈజ్ -12. అర్థమైందా ఎలా చేశాను, ఈ రెండింటిని మైనస్ని ఒకసారి యాడ్ చేశాను, ప్లస్ని ఒకసారి యాడ్ చేసుకున్నాను, వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేసుకున్నాను. సో మీన్ x బార్ = ఫార్ములా ఏంటి, a + σFi UI/σFi × h. మీరు నాతో పాటు ఫార్ములా చెప్తూ ఉన్నా, అట్లీస్ట్ రాస్తూ ఉన్నా కూడా మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ఓకేనా. ఏ వాల్యూ 550, σFi 50, σFi UI -12, h = 20. సో వాల్యూస్ అన్ని మెన్షన్ చేసుకుని ఫార్ములాలో అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 550 + -12/50 × 20, 0 0 క్యాన్సిల్. నౌ 12 2s are 24, -24/5. 5 టేబుల్ 24ని ఫస్ట్ 4 టైమ్స్ 20, 4ని డౌన్ చేసుకుంటే ఇక్కడ డెసిమల్ పెట్టుకుంటే 0, 8 టైమ్స్ 40. సో 4.8. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే చాలా స్పీడ్గా ఇలా మైనస్ చేసేస్తాం. 550 - 48. అక్కడ ఆన్సర్ 48 కాదేమో, 4.8 ఏమో, అంతేనా. అక్కడ ఆన్సర్ 48 కాదు కదా, 4.8 కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి, 550 - 4.8. సో 0. ఇక్కడ ఇదే వాల్యూ ఎంత అవుతుంది, 10 9 4. 10 - 8 2, డెసిమల్ 9 - 4 5, 4 5. సో ఆన్సర్ ఎంత, 545.2. therefore mean x bar = 545.2. ఈ సబ్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకిక్కడ ఉన్న హోల్ నెంబర్లో డెసిమల్ తర్వాత వాల్యూస్ ఏమీ లేవు, బట్ డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనం అన్ని జీరోస్ని తీసుకుని యాడ్ చేయాలి, లేకపోతే అన్ని జీరోస్ని తీసుకుని సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, మనల్ని మీన్ అనేది క్వశ్చన్లోనే ఇచ్చారు. ఎంతంట, మీన్ ఈజ్ 18. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ నోట్ చేశాను, ఫ్రీక్వెన్సీ నోట్ చేశాను. నో ఎక్స్ఐ వాల్యూస్. 11కి 13కి మధ్యలో ఉన్న నెంబర్ ఎంతండి, 12. ఈజీయే కదా, అయినా సరే మనం ఫార్ములా యూజ్ చేద్దాం. 13 + 11 24/2 12. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, హైట్ ఎంత ఉంది, h = 2. సో 12 + 2 14, 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, 20 + 2 22, 22 + 2 44.
సో మనం ఇప్పుడు ఇక్కడ వీటిని యాడ్ చేద్దాం చూడండి. కొంచెం మనకి డిఫికల్ట్గా అనిపించిన యాడ్ చేద్దాం. 7 + 13 20. ఓకేనా? 20 + 10 30. 20 + 10 30. 39 44 + f. ఎంత వచ్చింది ఆన్సర్? 44 + f. ఓకే, ఇంకొకసారి యాడింగ్ చెప్పనా మళ్ళీ. 7 + 13 20. నెక్స్ట్ 6 + 4 10 కదా, 20 + 10 30. 39 + 5 44 + f. 44 + f. ఇప్పుడు xi వాల్యూస్ తీసుకోవాలి. xi వాల్యూస్కి ఫ్రీక్వెన్సీకి సంబంధం లేదు కదా. ఇక్కడ f ఉంటే మనకేమైంది? మన xi వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ యూఏ. మేడం యూఏ మెథడ్ అంటే ఏం లేదు మేడం. ఏకి ఎదురుకుండా 0 రాయాలి, పైకి -1 2 3లు, కిందకి +1 2 3లు. వెరీ గుడ్. ఇలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? 0 -1 -2 -3 1 2 3. 7 × -3 -21. 6 × -2 -12. 9 × -1 -9. 13 0s are 0. f × 1 f. 5 2s are 10. 4 3s are 12. ఇప్పుడు వాల్యూ ఎంత? సిగ్మా FIUA = -20 + f. ఎలా వచ్చేసింది వాల్యూ? ఏముంది? +12 -12 క్యాన్సిల్. ఇంకెక్కడ +1 ఉంది. 9 కదా సబ్ట్రాక్షన్ చేసాం. -21 + 1 ఎంత? -20 + f. లేదు, మాకు ఇందాక మెథడే నచ్చింది మేడం. -21 -12 9 2 -42. ఇవి యాడ్ చేయండి. +12 22 it's 20 -20 ప్లస్ f. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ అన్ని a = 18. సిగ్మా FIUA = -20 + f. సిగ్మా FI = 44 + f. h = 2. మీన్ = 18. మీన్ మనకి ఎక్కడ మెన్షన్ చేశారు? క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో 18 = 18 + -20 + f by 44 + f × 2. సో ఇట్స్ 0. 18 - 18 0. 0 = -20 + f by 44 + f × 2. సో -20 + f = 0. మేడం సడన్గా ఈ వాల్యూస్ అన్నీ ఏమైపోయినాయి చెప్తాను చూడండి. -20 + f by 44 + f × 2 = 0. ఇదేనా ఉంది వాల్యూ. ఇక్కడ 2 అనేది దీన్ని మల్టిప్లికేషన్ చేస్తుంది. అటు వెళ్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. 22f by 22 + f by 44 + f = 0/2 ఎంత? 0. -20 + f = 0 × 44 + f. సో -20 + f = 0. f = 20. ఓకేనా? ఈ స్టెప్స్లో ఇక్కడ ఈ రెండింటిని ఇటు పంపిస్తే 0 అయిపోతాయి కాబట్టి ఈ స్టెప్ని డైరెక్ట్గా రాసాం. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ సమ్. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకోండి. పేపర్ ఒకవేళ టఫ్గా అడగాలి అనుకుంటే ఈ సమ్మె అడుగుతారు. టఫ్గా అడగాలనుకుంటేనే అడిగే సమ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. ఓకే, రైట్ ద ఫార్ములా అన్నారు. ఏ మెథడ్లో రాయాలమ్మా? మీన్ బై స్టెప్ డీవియేషన్. స్టెప్ డీవియేషన్ అంటే ఏంటి? డిఐ మెథడే కదా. స్టెప్ డీవియేషన్ అంటే ఏంటి? డిఐ మెథడే కదా. బ్రెయిన్లో అదే రన్ అవుతుంది కదా. అజ్యూమ్డ్ మెథడ్ అంటే డిఐ, స్టెప్ డీవియేషన్ అంటే యుఐ. గుర్తొస్తుందా? అజ్యూమ్డ్ అంటే డిఐ, స్టెప్ డీవియేషన్ అంటే యుఐ. పొరపాటున అది రాసేసి కాన్ఫిడెంట్గా రాసామని అనుకుంటే 2 మార్క్స్ గోవిందా. ఓకేనా? మీన్ x బార్ = a ప్లస్ సిగ్మా FIUI by సిగ్మా FI × h. సో ఇక్కడ ఏ అంటే ఎవరు? అజ్యూమ్డ్ మీన్. ఏ అంటే ఎవరు? అజ్యూమ్డ్ మీన్. యుఐ వాల్యూ ఏంటి? xi - a/h. ఇందులో xi అంటే ఎవరు? క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ. మనం ఏదైనా రాసుకోవచ్చు. మీకు స్కూల్లో ఎలా చెప్తే అలా రాయండి, నో ప్రాబ్లం. ఏది రాసినా మనకి ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. FI = ఫ్రీక్వెన్సీ. h = సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ హైట్ ఆఫ్ ది క్లాస్. నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్లాస్ ఇంటర్వెల్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? CI ఫ్రీక్వెన్సీ. సో క్లాస్ ఇంటర్వెల్స్ని ఫ్రీక్వెన్సీని నోట్ చేసేసాం మనం. xi వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? xi = అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. 25 + 10 35/2. 35/2 అంటే ఎంత? 17.5.
35/2 అంటే ఎంత 17.5. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది హైట్ 15 h ఈక్వల్ టు 15 యాడ్ చేయండి 32.5 నెక్స్ట్ యాడ్ 15 47.5 యాడ్ 15 62.5 యాడ్ 15 77.5 యాడ్ 15 మీన్స్ 92.5. మిడిల్లో మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. మనకి నేను పెన్సిల్తో రౌండ్ చేసిన 2 వాల్యూస్ మిడిల్లో ఉన్నాయి. నేను ఏం చెప్పాను పైన ఉన్న వాల్యూని ఏ కింద కన్సిడర్ చేయమన్నా 47.5 ఈక్వల్ టు ఏ. దట్ మీన్స్ ఏ ఎదురుకుండా 0 రాయాలి. మనం యూఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి -1 2 కిందకి 1 2 3 2 into -2 -4 3 into -1 -3 7 zeros are 0 6 ones are 6 6 2s are 12 6 3s are 18. సో సిగ్మా ఎఫ్ఐ యూఏ వాల్యూ ఎంత వచ్చింది 29. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. దీన్ని కూడా ఒకసారి యాడ్ చేద్దామా? యాడ్ చేద్దాం. ఓకే 6 ones are 6 6 2s are 12 6 3s are 18 plus 2 20 20 plus 10 30 20 plus 10 30. Very good. Next mean formula x bar equal to a plus sigma fi ui by sigma fi into h. A equal to 47.5 sigma fi ui equal to 29 sigma fi equal to 30 h equal to 15. వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫార్ములాలో 47.5 plus 29/30 into 15 table 30 need 2 times. So that means 47.5 plus 29/2. 29/2 అంటే 2 29 1 time 2 0 ఇంకేముంది 9 4 times 8 1 ఇక్కడ 14 ఆఫ్టర్ డెసిమల్ పెట్టుకుంటే 0 5 times ఎంత వాల్యూ 14.5. రెండు యాడ్ చేస్తే వాల్యూ ఎంత 16. ఇవి రెండు ఎలా యాడ్ చేశానో ఒకసారి చూపిస్తాను చూడండి. 47.5 plus 14.5 5 plus 5 0 1 7 plus 1 8 8 plus 4 12 4 plus 1 5 5 plus 1 6 62.0 అంటే 62. ఎవరికైనా మన ఈ విజయకేతనం బుక్ సిరీస్ పీడిఎఫ్ నోట్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదంటే కనుక నాకు యూట్యూబ్లో మీరు కామెంట్ చేసినా సరే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.